చిన్న విషయాలకే మీ పిల్లల మీద కోప్పడుతున్నారా? హలో గైస్, లెర్న్, లీవ్, గ్రో విత్ గీత. డే 5, శ్లోక 5. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తే జాపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధ బీజాయతే క్రోధాత్ భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఓ అర్జున, మన ఆలోచనలు నియంత్రించకపోతే కోరికలు పెరుగుతాయి. కోరిక నెరవేరకపోతే కోపం వస్తుంది. కోపం వల్ల మన ఆలోచన శక్తి తగ్గి తప్పు నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు తప్పు చేసినప్పుడు కానీ, మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు కానీ కోపంతో మందలించడం కంటే ప్రశాంతంగా మాట్లాడి వారికి సరైన దారి చూపడం బెటర్. మీరు మీ పిల్లల మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్సే మీ కోపానికి దారి తీస్తుంది. సో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం మానేసి ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేయండి. డే 6 శ్లోకాలో కోపాన్ని ఎలా తగ్గించుకోవాలి అనేది చూద్దాం. డైలీ ఒక శ్లోక మీ పిల్లలకి వినిపించండి. కొత్త లైఫ్ స్టైల్ని అలవాటు చేయండి.